ఒక పాయింట్ మాత్రం యాక్సెస్ నిజమే. తీసుకున్న పాయింట్ బట్టి మనం చూస్తే బిడ్డలు ఎక్కడ పెంచాలి చెప్పండి. వెళ్ళదు ఎవరు గట్టిగా భోజనాలు ఉన్నాయంట. భోజనాలు ఏంటని బిర్యానీ అంట. మరి గట్టిగా చెప్పాలి ఇప్పుడు. చూసారా బిర్యానీ చికెన్ అనేది బయట వచ్చింది. ఓకే, దేవుని సన్నిధిలో పెంచాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎలా పెంచాలి, బాలుడు నడవలసిన త్రోవలు. ఓకే, ఈ మాటని నేను ఒక మాటని చెప్పాలని నా ఉద్దేశం. మీకు అందరికీ పేతురు తెలుసు కదా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత వచ్చి సంఖ్యల్లో విడదీసి తను తీసుకొచ్చి బయట వదిలేస్తుంది. పేతురు నడుచుకుంటే ఎక్కడికి వెళ్తారు? కొంచెం బైబిల్ అవగాహన ఉంటే మీకు ఐడియా ఉందా నేను చెప్పాను. పేతురు నడుచుకుంటూ చర్చ్కి వచ్చేస్తారు. చర్చ్కి వచ్చినప్పుడు పేతురు తలుపు కొడుతుంటారు. చర్చిలో అందరూ ప్రార్థన చేస్తుంటారు పేతురు కోసం. పేతురు విడిపించబడాలి అనే ఉద్దేశం మీద ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పాప వచ్చి పేతురు మాట వింటారు. ఒక పాప రోజు అనే చిన్నది పేతురు తలుపు కొట్టుకుంటూ విని అతని స్వరం వింటారు. ఇప్పుడు ఆ పాప ఎక్కడుందండి? గట్టిగా ఒక్కసారి నా కోసం గట్టిగా గట్టిగా చెప్పండి కదా. చర్చిలో ఉన్నారు కదా. ఎక్కడ పెంచాలి బిడ్డల్ని? ఎక్కడ? చర్చిలో పెంచాలి. ఎందుకు చెప్తుంది తెలుసా? మన సంఘంలో సండే స్కూల్ అనేది, మన సంఘంలో పిల్లలకి ప్రాధాన్యత అనేది అసలు చెప్పాలంటే బిడ్డలు తీసుకొచ్చేవారు చాలా తక్కువ. ఇది ఒక డిస్క్లైమర్ కింద తీసుకోండి. బిడ్డల్ని చర్చ్లో ఉంచాలి, సన్నిధిలో ఉంచాలి. చాలా మంది యవనస్తులు ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో. కరెక్ట్ క్రిస్మస్ అంటే తీసుకొస్తారు. ఎందుకు? కనపడాలి వీడియోల్లోనూ డ్యాన్సుల్లోనూ. అది బాలుడు నడవలసిన త్రోవది కాదు. ఒకసారి ఆలోచించండి. సండే స్కూల్ అనేది చాలా ప్రాధాన్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి బిడ్డల్ని సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్ మొదలు పెట్టండి. చర్చ్లో కూర్చోబెట్టడం నేర్పించండి. చాలా సంఘాల్లో చెప్పే వర్తమానం వింటారు తెలుసా. మనం చెప్పే వర్తమానం వింటారు. చెప్పే వర్తమానానికి ఆన్సర్స్ కూడా చెప్తూ ఉంటారు. మనకే నోరు పెరగట్లా. బిడ్డల పరిస్థితి ఏంటి? ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలను ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి. ఇంతవరకు కూడా ఎవరు చర్చ్లో ఈ విషయం పట్ల ఎందుకు మరి ఆ టాపిక్ రావాలని నాకు తెలియదు. బస్సు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే చర్చ్లో బిడ్డల్ని పెంచాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి తీసుకురావాలి. సండే స్కూల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక విషయాన్ని నేను చెప్పి ఒక చిన్న సంఘటన చెప్పిన వర్తమానం ముగిస్తాను. తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ అన్న ఇక్కడ ఐడియా ఉంటుంది కదా. తెలంగాణలో జనగామ అని ఒక ఏరియా ఉంది, ఒక ఊరు ఉంది జనగామ. ఆ ఊరికి వచ్చిన ఒక మిషనరీ ఉన్నారు. చాలా మందికి ఐడియా ఉంటుంది. ఉండ్రుఫు అనే ఒక మిషనరీ. ఆయనే ఆ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించారు. అయితే ఆయన రష్యాకి చెందిన ఒక వ్యక్తి. 1908వ సంవత్సరానికి జన్మించాడు. ఆయన జన్మించిన 25 సంవత్సరాలకి ఆయన రష్యాలో తన బైబిల్ యొక్క ఆ డిగ్రీని కంప్లీట్ చేసి, ప్రభా నేను ఒక ప్రాంతానికి, ఒక ఊరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళమంటాం అని ప్రార్థన చేస్తే దేవుడు ఇండియాకి వెళ్ళమని చెప్పారు. సరే, తను ఒక ఆనాని ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఇద్దరు భార్య భర్తలు కూడా రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి తెలంగాణ హైదరాబాద్ వచ్చి జనగామ అనే ఏరియాకి వచ్చారు. ఇదంతా కూడా 3 సంవత్సరాలు వారు రష్యా నుంచి నడుచుకుంటూ వచ్చారు. హల్లెలూయా, నడుచుకుంటూ వచ్చారు. 3 ఏళ్ళు పట్టింది దేవుడు చెప్పిన ప్రాంతానికి వాళ్ళు రావడానికి. వారు వచ్చిన ప్రతిసారి రాజస్థాన్ వచ్చి, ప్రభా ఎక్కడైనా మేము పరిచయం చేయాలంటే కాదు,
సాగిపో. గుజరాత్ వచ్చిన తర్వాత ప్రభా ఇక్కడ చేయాలంటే ఇక్కడ కాదు, ఇంకా సాగిపో. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రభా ఇక్కడ చేయమంటావు అంటే ఇక్కడ కూడా కాదు, మీరు ఇంకా సాగిపోవాలి. జనగాం వచ్చిన తర్వాత ప్రభు చెప్తున్నా ఇక్కడ పరిచయం చేయాలి. 13 సంవత్సరాలు అతను పరిచయం చేశాడు. 13 సంవత్సరాలు అతను పరిచయం చేశాడు. 6 పిల్లలను కన్నాడు. 6వ పాప పుట్టిన 3-4 నెలలకే అతన్ని చనిపోయాడు. అతను చనిపోక ముందు చేసిన పరిచర్యలో అప్పట్లో నైజాం నవాబు రాజుగారు ఉండేవారు. ఆ నవాబు ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు కూడా ఒక స్కూల్ కట్టించాడు. రాజులందరూ కూడా శిక్షణ పొందాలి, రాజకుమారులు రాజకుటుంబీకులు వారికి విద్య అనేది అందాలి, వారందరూ కూడా విద్య నేర్చుకోవాలని ఒక స్కూల్ కట్టించారు. ఇది చూసిన ఉండకు ఎవరైతే బడుగు వర్గంలో ఉన్నారో, తక్కువ కులస్తులు ఉన్నారో, అంటరాని వారు ఉన్నారో, వీరందరూ కూడా భారతదేశం చీకట్లో ఉంటుంది, వీరందరికీ స్కూల్ కట్టించాలనే ఉద్దేశం మీద స్కూల్ కట్టించడం ప్రారంభించాడు. అతను ఊరు వచ్చిన తర్వాత 57 ఎకరాలు అతను సంపాదించాడు. 3000 మందికి పైగా బాప్తిస్మం ఇచ్చాడు. ఒక పెద్ద సంఘాన్ని కట్టి రాజుగారు ఏ స్కూల్ అయితే కట్టారో దానికి ఏ మాత్రం తీసుకోకుండా సామాన్యులందరికీ విద్యను అందించే విధంగా ఒక స్కూల్ నిర్మించాడు. ఆ నిర్మాణంలో కొన్ని ఇటుకలు, కొన్ని ఆ ఇల్లు స్కూల్ కట్టే క్రమంలో కొన్ని వస్తువులు అవన్నీ పడిపోయి తన పెద్ద కుమార్తె చనిపోయింది. ప్రిస్టియన్ అనే కుమార్తె. మీకు కావాలంటే గూగుల్లో కొడితే ఆ ప్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ ఆ యొక్క వివరాలు వస్తాయి. ఆ ఇన్స్టిట్యూట్ ఆ స్కూల్కి తన పెద్ద కుమార్తె పేరు పెట్టాడు, ప్రిస్టియన్ అని. తన పేరు పెట్టి ఆ స్కూల్కి కొంత దూరంలో తన కుమార్తెకు సమాధిని ఉంచాడు. ఇది తను చేసిన పరిచయం. అయిపోయింది. 13 సంవత్సరాలు అయిన తర్వాత తను చనిపోయాక మిగతా బిడ్డలు తీసుకొని తన భార్య తిరిగి రష్యా తన ప్రాంతానికి వెళ్ళిపోయింది. కెనడాలో తను సెటిల్ అయింది. కొన్ని దినాలు ఇప్పుడు ప్రజెంట్ ఇంచుమించు అది కట్టి 100 సంవత్సరాలు కూడా పూర్తవలేదు. 57 ఎకరాల్లో స్కూల్ అతను నిర్మించాడు. ఇప్పుడు అతని కమిట్మెంట్ ఎలా ఉందంటే దేవుని బిడ్డల్ని తయారు చేయాలి. ఎక్కడ తయారు చేయాలి? స్కూల్లో తయారు చేయాలి. వాళ్ళకి విద్యను అందించాలి. వారందరికీ యేసయ్య అంటే ఆ పదానికి ఒక అర్థం తెలియాలి. ప్రతిదీ కూడా ఉచితంగా వారికి అందించాలని అతను ఎంతో తాపత్రయపడి అతను తయారు చేశాడు. ఆగస్టు మిల్లర్స్ అనే ఇలా కొంతమంది మిషనరీల తర్వాత ఆ స్కూల్ని రన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ స్కూల్ రన్ చేశారు. మీకు అందరికీ తెలుసు, చదువుతున్న ఉంటే మీకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణ. అతను స్కూల్, కాలేజ్, అకాడమీ అంతా కూడా ఈ ఇన్స్టిట్యూట్లోనే కంప్లీట్ చేశారు. హల్లెలూయా. ఈ రోజు మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం అంటే దానికి కారణం సర్వేపల్లి రాధాకృష్ణ గారు. కానీ ఆయనకి విద్యను అందించింది ఒక క్రైస్తవ మిషనరీ. ఎందుకో తెలుసా? దట్స్ కమిట్మెంట్. ఈ రోజు నీ బిడ్డ కోసం అటువంటి కమిట్మెంట్ నువ్వు తీసుకోగలిగావు అనుకో, అప్పుడు అది నిజంగా దేవుని సన్నిధిలో పంచుకున్నావు. నువ్వు దేవుడికి అప్పగించాలి నీ కుమారుని, నీ కుమార్తెని. తన కూతురు చనిపోయినప్పుడు స్కూల్ వల్లే చనిపోయిందని అనుకోవాలి. ఏం చేశాడు? పేరు పెట్టి ఎదురుగా సమాధి పెట్టారు. అయితే ఆ కమిట్మెంట్ని ఇప్పుడు సేవకులకు ఒక కమిట్మెంట్ ఉంది. వారు ఒక మాట చెప్పారు. అదే కమిట్మెంట్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇదే విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ బిడ్డల వరకు ఇది వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుందని చెప్తాను. ఒక కమిట్మెంట్ సేవకుల దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చినప్పుడు, నా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ బిడ్డల వరకు వెళ్ళకపోతే ఏమవుతుందని చెప్తాను. ఈ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకు లేదు ఏంటని నేను కొన్ని విషయాలు, కొన్ని పుస్తకాలు అవన్నీ నేను చూసి ఇంటర్నెట్ అంతా చాలా వెతికాను. దీనికోసం నేను చాలా ఎక్కువ చెప్తా అనుకున్నాను, కానీ మనకి టైం లేదు. నేను అంతా వెతుకున్నప్పుడు 57 ఎకరాలు అతను తీసుకొని అతను సంపాదిస్తే ఈరోజు అక్కడ స్కూల్ లేదు. కేవలం 6 ఎకరాల్లో ఒక చిన్న చర్చ్. 51 ఎకరాలు అమ్మేశారు. తర్వాత వచ్చిన సేవకులు వారి స్వలాభం కొరకు అమ్మేశారు. కమిట్మెంట్ లేదు వారికి. ఏం లేదు, కమిట్మెంట్ లేదు, అమ్మేశారు. ఆ స్కూల్ ఎంట్రన్స్ లోకి వచ్చినప్పుడు క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అనే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు లోపలికి వచ్చినప్పుడు మనం చూస్తే ఆ బోర్డు దాటిన వెంటనే పెద్ద సిలువ ఉంది. ఇది దేవుని పిల్లల యొక్క సహవాసం రాసి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే
బొమ్మ ఉండి గీతాంజలి పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది, ఒక హిందువులకి అమ్మేశారు. ప్రతిసారి అమ్ముకుంటూ వచ్చేసి 6 ఎకరాలు మాత్రమే ఉంచారు. ఇప్పుడు అది కూడా బేరం పెట్టారు. ఇప్పుడు అది కూడా అదంతా చూసిన తర్వాత వాళ్ళ సమాధులు ఆ స్కూల్కి ఎదురుగా కట్టారని చెప్పాను కదా. తన కూతురు ఎవరైతే మిషనరీ ఉండుకున్నారో ఆ 2 సమాధులు పక్క పక్కన ఉన్నాయి. ఆ సమాధుల యొక్క పరిస్థితి మీరు కుదిరితే యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఎంత దౌర్భాగ్యం అంటే ఆ సమాధుల మీద ఈ ఇనుమువి ఉంటాయి కదా, పోల్స్, అవి గురించి అటు చుట్టూ దడి కట్టి పందులు మేపుతున్నారు. నీ కమిట్మెంట్ ఏదైతే ఉందో నీ బిడ్డలకి రీచ్ అవ్వకపోతే జరిగే పుస్తకం. అతను ఎంతో ప్రయాసపడ్డాడు. 3 ఏళ్ళు నడుచుకుంటూ రష్యా నుంచి తెలుగు రాష్ట్రాలకు రావడం అనేది చిన్న విషయం కాదు. భార్యను తీసుకొని తన పరిచర్య, తను చనిపోయిన వెంటనే భార్య వెళ్ళిపోయిందంటే తన భార్య నుండి ఎంత ప్రజలు ఉంటుంది, అది ఎలాంటి పరిస్థితులు ఆయన ఫేస్ చేసి ఉంటాడు. ఎన్నో అవకతవకలన్నీ దాటుకొని తన స్కూల్ నిర్మించి తను జీవితాన్ని త్యాగం చేస్తే ఈరోజు ఆయనకి క్రైస్తవ్యం ఇచ్చే గొప్పది ఏంటో తెలుసా? పందులు మేపుకుంటున్నారు అక్కడ. ఈరోజు నువ్వు వర్తమానం విని ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయి నీ బిడ్డలకు అది చేర్చలేదు అనుకో, నీ బిడ్డలకు అది తీసుకురాలేదు అనుకో, ఇదే దట్స్ ద సేమ్ థింగ్. మీకు ఆలోచన చేస్తే యేసు ప్రభు వారి పుట్టుకని చాలా తక్కువ మంది సెలబ్రేట్ చేసుకున్నారు. హల్లెలూయా. కొంతమంది గొర్రెల కాపర్లు, మరియా, ఇంకెవరు జ్ఞానులు, ఒక 3 జ్ఞానులు, చాలా తక్కువ మంది సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ యేసు ప్రభు చావుని నేటికి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రభు నా కొరకు నువ్వు మరణించినందుకు నీకు ఆ రక్తం ద్వారా మనకు వచ్చిన రక్షణ బట్టి నేటికి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకు తెలుసా? ఆ కమిట్మెంట్ దేవుడు నెరవేర్చాడు. ప్రభు నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను, నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో ఆ పని నేను కంప్లీట్ చేసినప్పుడు నేను మళ్ళా ఆ కమిట్మెంట్ నేను పూర్తి చేశాను ప్రభా, నీకు అప్పగించుకున్నాను. శిలువ మీద 2 ప్రార్థనలు మనం చూస్తాం. ఒకటి, యేసు ప్రభు అడుగుతాడు, దేవా నన్ను ఎందుకు చేయబడిచావు? అలా అడిగే స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నువ్వు నీ బిడ్డల కమిట్మెంట్ని నువ్వు బిడ్డలకి తీసుకొచ్చి నువ్వు దేవుని సన్నిధిలో విడిచిపెట్టావు అనుకో, దేవుని కొరకు నీ బిడ్డలు నువ్వు పెంచావు అనుకో, అప్పుడు నువ్వు అడగలుగుతావు, ప్రభా నా కొడుకు తప్పు చేశాడు, ఎందుకు నువ్వు చేయబడిచావు? లేదనుకో, అదే శిలువ మీద ఇంకో ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా? ప్రభా నీకు ఇష్టమైతే నా పేరు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు నీ రాజ్యానికి చేరినప్పుడు నా పేరు కనీసం జ్ఞాపకం చేసుకో. ఆలోచించండి, నీ కమిట్మెంట్ మీ బిడ్డల పట్ల ఏ రీతిగా ఉందో. నీ కమిట్మెంట్ మీ బిడ్డలను చేరకపోతే అది పందులకు అప్పగింపబడిన విలువైన సమాధి వల్ల ఉంటుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసి ఒక మంచి చేసుకున్నాం.